వచ్చేటట్టు చేయాలని, అంటే ఫుల్ టైం దాంట్లోనే ఉండి చేయాలని ఒక అంబిషన్. అది మేబీ జరుగుతుందో జరగదో, బట్ మై అంబిషన్ అనమాట. బట్ ఒక స్టెప్ అయితే, ఒక ఆలోచన ఫిక్స్ చేయడంతో అయితే ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. వండర్ఫుల్ సార్. సార్ బేసికల్గా ఈ ఫస్ట్ పార్ట్ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడతో స్టోరీ ఏంటి అన్నది తెలియకపోయినా బట్ స్టిల్ ఎంత ఇగ్నైటెడ్గా ఉంటుందో మాకు అర్థమవుతుంది. పార్ట్ 2లో ఏముండబోతుంది సార్? దీని కంటిన్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది అబ్రప్ట్గా అన్ఫినిషింగ్గానే అవుతుంది. ఏం జరుగుతుందని క్యూరియాసిటీ. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు, అలాంటిది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇందులో కూడా ఉంటుంది అనమాట. అందుకని సెకండ్ పార్ట్లో ఏమవుతుంది అనేది ఉంటుంది అని డెఫినెట్ క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ మా జ్యోతే చేశాడు. అంటే ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఇది ముందు మామూలుగా ఒక కథలాగా అనుకున్నాం, తర్వాత దానికి వేరే ట్రీట్మెంటు, వేరే ట్రావెలింగ్, వేరే ఇవన్నీ, తర్వాత అసలు ఈ కథ ఇతివృత్తం ఏంటి అనేది బిగినింగ్ ఇన్ బిట్వీన్ కథను కూడా మళ్ళీ ఇప్పుడు అప్సెట్స్ అప్పుడు తీసాం. దాన్ని అని తనే చేశాడు. ఇప్పుడు రేపు పొద్దున సినిమా అయిన తర్వాత కృషి గారు చూపిస్తాం. ఆయన కూడా ఆయన అనుకున్న కథకి దీనికి ఎంత తేడా ఉందనుకుంటారు. మారిందా సార్? అంటే మధ్యలో డైరెక్టర్ మారిన తర్వాత స్టోరీ లైన్ కూడా మారిందంటారా? లైన్ అదే, దానికి వెళ్ళే ట్రావెలింగ్ ట్రీట్మెంట్ చెప్పే